షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 రోజుల్లో ఫారెన్ నుంచి డాక్టర్ గారు వస్తారంట. ఆయన రాగానే ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. మాట రాగానే నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. నిన్ను మాత్రం తను ప్రేమానే పిలుస్తుంది. చంటిది నన్ను అలా పిలవడమే నాకు ఇష్టం. నీ పెళ్లి జరిగి పాపకి మాటొచ్చి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఆంటీ, ప్రేమకి మంచి టైం స్టార్ట్ అయింది. ఇక అంతా మంచి జరుగుతుంది. అమ్మా ప్రేమ, ప్రేమేదిరా? ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? టీను, ప్రేమ ఎక్కడ? ప్రేమక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పాపకి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఫారెన్ డాక్టర్ కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్ళింది. యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపో. ప్రణయ్, వీడి సరిగ్గా ఇప్పుడే రావాలా? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు? ఇదిగో ఈ సెట్లోంచి తీసుకో బంగారం, సూపర్గా ఉంటది. కరెక్ట్. నేనంటే నీకు చాలా ఇష్టం కదా ప్రణయ్? ఇష్టమా? ప్రాణం బంగారం. ఇప్పుడు కానీ ప్రేమ ఇక్కడికి వస్తే ఆ ప్రాణం గొంతులో గోలికాయలాగా కిలకిల కొట్టుకుంటది. వాళ్ళ తీరిపోయింది యాదవ్కి. ప్రేమ ఏంటి? ఒక గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి. ఏంటి ప్రణయ్ అది? పూజారి గారి వాళ్ళ అబ్బాయి శ్రావణ్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. మన పాపకు ఆపరేషన్ మిస్ అయిందన్న విషయం ప్రేమ వాళ్ళతో చెప్పిందంట. వాళ్ళిప్పుడు మన పాపకి బెంగళూరులో ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఆపరేషన్. మన పాపకి మాట రాబోతుంది వాటిని. రేపు మార్నింగ్ ఫ్లైట్కే వాళ్ళతో పాటు నేను బెంగళూరు వెళ్తున్నాను. అమ్మా శివమ్మా, ఏంటమ్మా అంత సీరియస్ గా ఫైల్స్ చూస్తున్నావు? ఆఫీస్ అకౌంట్స్ మావయ్య. పవర్ లేని పదవి, డబ్బు లేని జీవితం. కుడి చేత్తో చెక్కుల మీద సంతకం పెట్టే పవర్ ఉందా? ఎడం చేత్తో అడిగిన వాడికి అడిగినంత క్యాష్ ఇచ్చే విషయం ఉందా? ఏదీ లేనప్పుడు ఎందుకమ్మా అంత బుర్ర చించుకుంటావు ఆ ఫైల్స్ తో? ఇవాళ పవర్ మనకి లేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు నాకు మంచి టైం వస్తుంది మావయ్య.
శివాగ్ని, ఏంటల్లుడు ఇవాళ మంచి హుషారుగా కనిపిస్తున్నా? ఒక గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి. ఏంటి ప్రణయ్ అది? ఇదివరకు ప్రేమ వాళ్ళ ఇంటి పక్కన పూజారి గారు ఉండేవారు, గుర్తుందా? అవును, శివమ్మతో ఆయన యాగం కూడా జరిపించాడు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? వాళ్లే ఇప్పుడు మనకి పెద్ద హెల్ప్ చేయబోతున్నారు శివాగ్ని. అర్థమయ్యేలా చెప్పు ప్రణయ్. ఏం లేదు శివాగ్ని, పూజారి గారి వాళ్ళ అబ్బాయి శ్రావణ్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. మన పాపకు ఆపరేషన్ మిస్ అయిందన్న విషయం ప్రేమ వాళ్ళతో చెప్పిందంట. వాళ్ళిప్పుడు మన పాపకి బెంగళూరులో ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఆపరేషన్. మన పాపకి మాట రాబోతుంది శివాగ్ని. రేపు మార్నింగ్ ఫ్లైట్కే వాళ్ళతో పాటు నేను బెంగళూరు వెళ్తున్నాను. ముందు పూజారి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన్ని గాని కలిశాడంటే ప్రణయ్ ప్రేమ లైఫ్లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ ధైర్యంతో పూజారి నిజాలు బయట పెడితే లక్ష్మీ చావుకి కారణం మేమే అని చెప్పేస్తే ఏంటి శివాగ్ని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వింత గుడ్ న్యూస్ చెప్పావు కదా, ఆ షాక్లో. అవునలుడు, ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటరు నిజంగా మాకు షాకే. అయితే నేను కూడా మీతో పాటు బెంగళూరు వస్తాను ప్రణయ్. లేదు శివాగ్ని, నేను ఈ గురించి ఆలోచించలేదు. 3 టికెట్సే బుక్ చేశాను. అది కాదు ప్రణయ్, నేను పాపతో పిన్ని అని ముందుగా నేనే పిలిపించుకోవాలి. అలాగే పిలిపించుకుందు గాని ఎంతసేపు ఆపరేషను? 2 అవర్స్లో అయిపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేస్తాం. ఫోన్లే అల్లుడు, అంతగా అడుగుతోంది కదా పాపం. ఎందుకంత టెన్షను? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ప్రణయ్, ఏంటి ప్రేమ? శివాగ్నిని నువ్వు రమ్మని పిలిచావా? తను వస్తానంటే అవసరం లేదనే చెప్పాను. మరెందుకు వచ్చింది? మనలాగే తనకి పాప అంటే ఇష్టం కదా. శివాగ్ని చెప్తున్న మాటలు నిజమేనా? పాప కోసమే వచ్చిందా? కానీ తన కళ్ళలో ఆ ఫీలింగ్ కనిపించటం లేదు. ఎవరైనా ఉన్నారా? షాప్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరూ లేరంటే దొంగలు పడితే? ఆ దొంగ సచ్చినోడైతే ఇక్కడున్నవన్నీ సంచులు వేసుకుని పోయేవాడు. పట్టు. ఇక్కడ జస్ట్ ప్రెసిడెంట్ని తక్కువ చేసి కార్యదర్శికి విలువిస్తావా? నువ్విప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు. వచ్చే సంవత్సరం మా దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి నేనే నామినేషన్ వేసి మా దుర్గమ్మని గెలిపిస్తా. చూస్తానే నువ్వెలా గెలిపిస్తావో. మీరు ఒక్కటే. మీకసలు సభ్యత్వం ఇవ్వడమే తప్పైపోయింది. వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ చేయండి దుర్గమ్మ గారు. ఛాలెంజ్. అంకుల్, తలల కిందున్నాయి. కమాన్ సిప్. కలిసేందుకు? నేను తాగి చెప్తాను. నువ్వు నన్ను నమ్మట్లే కదా, అందుకే కలిసే తాగుదాం.
పడుతుంది, చిన్న చిన్న గొడవలు అయితే మామూలుగా చదువుకోబోతుంటే ఒకసారి మందు తాగింది. మందు ఆత్మహత్య చేసుకుని మందు తాగితే ఎందుకు చేసినా అంటే ఇష్టం లేదని చెప్తుంది. మేమున్న బిల్డింగ్ అతల వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటోళ్ళు, వాళ్ళకు డ్రైవర్ ఉంటాడు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఇప్పుడే నేను చేయను ఆటది, నేను చేయను, తాళి తీసి మీద పడేసింది. ఇవి తెలిసిపోయింది మేడం, ఈమె ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు సందే ఖరాబ్ అయిపోయింది. రోడ్డు పైన కొడితే ఇప్పుడు నేను 4 ఏళ్ళు కడుపుతున్నప్పుడు, పెద్ద అమ్మాయి కాక చిన్న అమ్మాయి అయితే 4 ఏళ్ళు కడుపుతున్నా. మళ్ళీ నేను ఇంటికి పోయి మందు ఆయన పోతే ఇంటికి తాళం తీయరు, నువ్వు ఎట్లా వచ్చినా అట్లా మా ఇంటికి అవసరం లేదు అని వీళ్ళన్నారు. మా ఊర్లో ఏమంటని చెప్తాడా, అది రాదంట, అది ఎవరికో అక్కడ రాదంట, నా పిల్లలు నేను తోలుకొచ్చుకున్నా, నాకు బరువు కాదు. అయితే మా యారులూకే ఫోన్ చేసింది, నీ మొగడు లేడు రా, ఈడ ఊర్లో లేడు, పట్నం పోయిండు, మరి నీ మోడు ఇంకొక దాంతో తిరుగుతున్నాడు, మరి ఎట్లేం కథ. తోలుకొచ్చినాక ఈయన పొయ్యి కాపురం పెట్టుకున్నారు. ఈయన అట్లిద్దరు కలిసి ఓ వారం పొద్దు ఊర్లో ఉన్నారు, మంచిగా ఉన్నాడు. అలా తాన 10,000 రూపాయలు తీసుకుపోయి దాని పుస్తమెటలు చేయించుకొని పుస్తకం కట్టుకొని ఉన్నారు మేడం యాదగిరి గుట్టల.